నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ నిరసన సభను ఆ పార్టీలో రాజకీయ నిరుద్యోగ సభ అంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ కు ఘాటుగా ఆయన కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మతిస్థిమితం లేని మాటలని సెటైర్లు వేశారు. ఉదయం బీఆర్ఎస్ కి వస్తా అని, మధ్యాహ్నం కాంగ్రెస్ లోనే ఉంటానని, సాయంత్రానికి బీజేపీలో చేరుతానని పొంతనలేని కామెంట్స్ చేయడం కోమటిరెడ్డికి అలవాటని గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సొంతిల్లు లేని పగల్బాలు పలికే కోమటిరెడ్డికి హైదరాబాద్ లో విల్లాలు, హైటెక్ సిటీలోని ఆస్తులు, 100 కోట్లు ఎక్కడివని గుత్తా ప్రశ్నించారు. రాబోయే 4-5 నెలల ఇరిగేషన్ ప్రాజెక్టులు పని పూర్తి చేస్తామని, ముచ్చటగా 3వసారి సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని గుత్తా ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల యొక్క సభ జరిగింది. నిజమైన నిరుద్యోగుల సభ కాదు అది, కేవలం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సభ. దాంట్లోనే మూతులు ముద్దాడుతున్నాయి, కాళ్ళు అనుకుంటున్నాయి, దాంట్లోనే కవలింతలు, పాపం ఎన్నడూ కలవకపోయిన వాళ్ళు కలిసినట్టుగా పొగడతలు. అసలు నిరుద్యోగుల సమస్య సెట్ పోయింది. ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మొదటి 5 సంవత్సరాల్లో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట మర్చిపోయినారా? ఇప్పటికే 90,000 ఉద్యోగాల్లో 10,000 రెగ్యులరైజ్ చేసి మిగతా 80,000కు నోటిఫికేషన్ తెచ్చి, ఒకవైపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, వివిధ శాఖల రిక్రూట్మెంట్లు, కేవలం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన పొరపాటు వల్ల అవి వాయిదా పడ్డాయి. తిరిగి వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. కానీ నిన్నటి సభ చూస్తే ఎగ్గు సిగ్గు లేకుండా కేవలం బట్టకాల్చి మీదేసేటువంటి కార్యక్రమం, మేమంతా కలిసి ఉన్నాము అనేటువంటి ఒక సంకేతం ఇచ్చేటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎక్కడ కలిసిరో అర్థం కాలే. ఇవన్న గుంపు వాడే వచ్చాడు. ఒకరిని ఒకరు పోడతలకే సరిపోయింది. ఇక భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, గతంలో నల్లగొండ ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యునిగా పనిచేసినటువంటి